హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. చాలా రోజులైంది కదండి, అస్సలు వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందువల్ల అంటే పిల్లలు ఇద్దరితోనైతే నాకు చుక్కలు కనిపిస్తున్నాయండి. మీకు తెలిసిందే కదా, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే సింగిల్ మదర్ ఎలా చేసుకోగలదనేది. మా హస్బెండ్ ఆటోకని బయటకు వెళ్ళిపోతారు, ఇద్దరు పిల్లలతోనే ఇంట్లోనే ఉంటున్నాను. దానికి తోడు ఎండల వల్ల పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోతున్నారు అనమాట. ఈ ఎండల వల్ల ఎక్కడికి వెళ్ళలేదు కూడా అసలు. ఈ వీకెండ్లోని ఒకసారి అయినా పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్దాము అని చెప్పి ఇలా బయటకు అయితే వచ్చామండి. వీకెండ్లో విహారయాత్రకి అయితే వచ్చామన్నమాట. ఈ సండే ఈవినింగ్ కొంచెం చల్లబడితే అలా బయటకు పిల్లలు తీసుకొని అయితే వచ్చాను. ఎక్కడికో కాదండి, శివాజీ పార్క్ అని మాకు దగ్గరలోనే ఉంటుంది, హనుమంత్ వాక్ తర్వాత. శివాజీ పార్క్ అయితే వచ్చాం. పార్క్లో అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, చుట్టూ గ్రీనరీ ఉండి చక్కగా గాలి కూడా వేస్తుందని చెప్పి పిల్లలిద్దరిని తీసుకొని పార్క్ అయితే వచ్చాం. లోపలికి రాగానే చాలా గ్రీనరీగా, చాలా నీట్గా, చాలా చక్కగా కనిపిస్తుందండి. పిల్లలిద్దరూ కొంతసేపు చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని అలాగే ఎంట్రన్స్ తీసుకొని అయితే లోపలికి వచ్చి వెళ్తుంటే ఇక్కడైతే చాలా మంది అయితేనే ఉన్నారండి. ఇక్కడైతే చిన్నపిల్లలకి ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువగానే అవుతున్నాయి. చూస్తుంటే ఒక్కొక్క పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారంటే అండి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ ఫోటోషూట్ తీసుకోవాలంటే ఎంట్రన్స్లోని 2500 పే చేసి కెమెరా కూడా మనమే తీసుకోవాలంటే అండి. ఓన్లీ వాళ్ళు ఈ మెటీరియల్స్ అవి ఇవ్వడానికే మనం ఈ లోపల ఫోటోషూట్ చేయించుకోవడానికి 2500 అయితే పే చేయాలన్నమాట. పిల్లలందరూ అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఆ డ్రెస్సెస్లోని వాళ్ళ చిన్న చిన్న ఆటలతో చాలా అందంగా కనిపించారండి. చాలా పిల్లలతోనే పార్క్ అంతా కలకల్లాడిపోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ ప్లేస్కి అయితే వచ్చామని అయితే నాకైతే అనిపించింది. మా పాప బర్త్డే కూడా జూలైలో ఉంది. మేము ఫోటోషూట్ అయితే తీద్దామని చెప్పి అనుకుంటున్నాం. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే మొత్తం అంతా ఫౌంటైన్స్ ఉన్నాయండి. ఇలా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. చల్లగా గాలి వేస్తుంది ఈ వాటర్ ఫౌంటైన్స్. ఆ గాలి వల్ల మా మీదకి వాటర్ అంతా వచ్చి చాలా చల్లగా అనిపించింది. కొన్ని పిక్స్ కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకొని అలాగా ఎంజాయ్ చేసి చాలాసేపు అక్కడే ఉండిపోయామండి. చాలా బాగా అనిపించింది కాబట్టి, చల్లగా ఉంది, మంచి టైంలోని మంచి పార్క్ అయితే వచ్చామని అనిపించింది. నాకు తెలిసి నేను నా పుట్టిన దగ్గర నుంచి నేను వైజాగ్లో ఉన్నానండి, కానీ ఫస్ట్ టైము ఈ శివాజీ పార్క్ అనేది రావడం అనేది నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను. కానీ చాలా బాగా అనిపించింది. ఈ మధ్య కొంచెం డెవలప్ చేశారండి, దానివల్ల చూడ్డానికి బాగుందని పార్క్ అంతాను. ఇదంతా ప్లే ఏరియా అండి. పిల్లలు స్కేటింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా. అక్కడ కోచెస్తోని ట్రైనింగ్ ఇప్పిస్తూ పేరెంట్స్ అందరూ దగ్గరుండి పిల్లలకి స్కేటింగ్ అనేది నేర్పిస్తున్నారు. ఇక్కడ మదరు అండ్ సన్ వాళ్ళిద్దరు షటిల్ ఆడుతున్నారండి. చాలా బాగా ముద్దుగా అనిపించారు ఇద్దరు. తల్లి అనేది సపోర్ట్ ఉండాలండి పిల్లలకి ఎప్పుడైనా సరే. తండ్రి వృత్తిపరంగా వ్యాపార పరంగా బయటికి వెళ్ళిపోతారు కాబట్టి తల్లి అనేది సపోర్ట్ చేయాలి పిల్లలకి. ఏ యాక్టివిటీలో మాత్రం తల్లి సపోర్ట్ అనేది పిల్లలకి ఉంటేనే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారనేది నా అభిప్రాయం అండి. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఈ చిన్న చిన్న పిల్లలు కూడా స్కేటింగ్ ఎంత బాగా నేర్చుకుంటున్నారో తెలుసండి. నాకైతే భలే అనిపించింది. ఇది చూసి మా బాబు మమ్మీ నేను స్కేటింగ్ నేర్చుకుంటానని చెప్పి పట్టాడు. నాన్న మనకు దగ్గరలో ఏమీ లేవు నాన్న, లేకపోతే నేర్పిద్దామని కూడా చెప్పాను. అలా పార్క్ అంతా అయిపోయిన తర్వాత పార్క్లో మొత్తం అంతా తిరిగి ఇంకైతే అలా బీచ్ పక్కనే కాబట్టి బీచ్కి అయితే వచ్చామండి. ఆర్కే బీచ్కి అలా బైక్ మీద చూసుకుంటూనే వెళ్ళిపోయామన్నమాట. బీచ్ లోపలికి కూడా వెళ్ళలేదు, బైక్ మీద చూసుకుంటూనే అలా వెళ్ళిపోయాం. బీచ్ అయితే చాలా ముందుకైతే వచ్చేస్తుందనే చెప్పాలండి. బీచ్ కూడాను ముందుకు వచ్చడంతో చాలా చల్ల గాలి అయితే, వాటర్ ఎంత చల్లగా వస్తుందో తెలుసండి. ఎప్పుడు వెళ్ళిందే కదా, ఎందుకు ఇంకా పిల్లలతో వెళ్ళడం అని చెప్పి వెళ్ళలేదు. మా పాప కూడా పడుకుండిపోయింది, బైక్ మీద వెళ్తుండగానే పాప కూడా పడుకుండిపోయింది అనమాట. ఈ సండే వీకెండ్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలకి అలా బయటకు తీసుకెళ్తే అప్పుడప్పుడు రిఫ్రెషింగ్గా కూడా ఉంటారనమాట. ఈ మధ్యలో అయితే అస్సలు వెళ్ళలేదండి. ఎండలకైతే ఆకాశానికి అంటుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చినట్టు అయిపోతుంది. వేడి దోశ అయితే మేడ మీద వేస్తే వెంటనే వచ్చేస్తుంది, అలా ఉన్నాయి ఎండలు. అలా చూసుకుంటూ బీచ్ బైక్ మీద చూసుకుంటూ అలా వెళ్తుంటే సబ్మెరైన్కి ఫుల్గా లైటింగ్ పెట్టారండి ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగా కనిపించింది. ఇది కూడా సబ్మెరైన్కి కూడా వెళ్ళామండి. అది అయిపోయిన తర్వాత అలా హోటల్కి అయితే వెళ్ళి కొంచెం ఫుడ్ అయితే తీసుకొని పిల్లలతోని
ఫుడ్ అది తినేసి మళ్ళీ ఇంటికి యథావిధంగా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదేనండి మా సండే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే తప్పకుండా వస్తానండి. చాలా రోజులైతే అయిపోయింది, వ్లాగ్స్ అయితే మాత్రం అసలు అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. పాపతో అయితే చాలా కొంచెం ఇబ్బందిగా ఉండి అసలు వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను. దానికి తోడు ఈ ఎండల వల్ల కూడా డీహైడ్రేట్ అయిపోతున్నారు పిల్లలు. ఎక్కువ వాటర్ పడుతుండండి. మీరు కూడా ఎక్కువ వాటర్ తాగుతూ ఇంట్లోనే ఉండండి. అవసరమైతే బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈ గొడుగులు అది తీసుకుని వెళ్తూ ఉండండి. ఎలా అంటే అలా బయటకు ఇలా ఈ మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఈ వీకెండ్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ సండే ఇలా అయితే మాకైతే ముగిసింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.